Hi everyone, welcome to my channel Life with Lata. So day 3 కన్యాకుమారిలో ఏ ప్లేసెస్ వెళ్ళామో డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కేకేఎం ఇంటర్నేషనల్ అనే హోటల్లో రూమ్ అయితే బుక్ చేసుకున్నాం మేము. సో మార్నింగ్ 5:30 కల్లా మేము సన్ రైజ్ చూద్దాము అనేసి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ 5:40కే సన్ రైజ్ అయిపోతుంది అనేసి మాకు హోటల్లో చెప్పుండే. సో మేము ఇంకా ఫాస్ట్గా రన్ చేసుకుంటా వెళ్తున్నాం ప్లేస్కి. చాలామంది జనాలు ఉండే అండ్ మా హోటల్కి దగ్గరలోనే ఉండే అన్నమాట. సో బై వాక్ మేము నడుచుకుంటూ వచ్చేసాము. మా హోటల్ నుంచి అయితే ఒక 10 minutes వాక్ ఉండే. సో పిల్లలు కూడా పడుకున్నారు, వాళ్ళని ఇంకా లేపి అలానే తీసుకొచ్చాము. మేము ఇంకా మిస్ అయిపోతామేమో అనేసి అనుకున్నాము, కానీ అప్పుడే చూసేలోపు ఇంకా జనాలు ఉన్నారు, చాలామంది ఉండే, ఇంకా గ్యాదర్ అవుతున్నారు జనాలు అందరూ కూడా. సో ఇంకా సన్ రైజ్ కాలేదనేసి అనుకున్నాము. ఇక్కడ కొంతసేపు వెయిట్ చేసాం, ఒక 1 hour అట్లా వెయిట్ చేసాము ఆ వ్యూ చూనీకి అనేసి. ఫైనలీ 1 hour తర్వాత 6:30కి అలా సన్ రైజ్ స్టార్ట్ అయింది. మీరు కూడా చూడొచ్చు వ్యూ. చాలా బాగుంటుంది అనేసి ఎక్స్పెక్ట్ చేసే వచ్చాము. అంటే టైంకి ఇట్లా సన్ చాలా పెద్దగా అనిపిస్తుంది మనకు, సన్ రైజ్ అనేది బాగుంటుంది అనేసి అనుకున్నాము, కానీ చాలా డిసప్పాయింట్ అయిపోయాము. మేము 5:30కి వస్తే 6:30కి అలా సన్ రైజ్ స్టార్ట్ అయింది. ప్లస్ సన్ వచ్చేసి క్లౌడ్స్లో మధ్యలో ఉండిపోయింది అనమాట. అది ఎంతసేపటికి సన్ బయటకు వస్తుందా అనేసి చూస్తూనే ఉన్నాము, కానీ చాలా టైం వరకు చూసినా కూడా సన్ అదే అంతవరకే ఉంది, బయటికి అయితే రావట్లేదు సన్. సో ఇంకా మేము చాలాసేపు అట్లానే నిల్చొని చూస్తూనే ఉన్నాము. అనుకున్నంత అయితే అనిపించలేదు, కానీ ఇంకా ఓషన్ ఇదంతా బాగుండే చూడనీకి. ప్లేస్ కూడా ఎర్లీ మార్నింగ్ ఇంకా మంచిగా అనిపించింది ప్లేస్ మొత్తం కూడా. జనాలు కూడా చాలాసేపు ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. సో ఒక 10 minutes అలా ఉండి ఫొటోస్ దిగేసి మేము కూడా స్టార్ట్ అయిపోయాము. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేద్దామా అనేసి రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. సో నేనైతే పూరి తిన్నా అండ్ వాళ్ళందరూ కూడా దోశ తినేసారు అండ్ టీ తాగేసి అయితే మేము ఇంకా ఫెరీ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము, ఫెరీ బోట్ దగ్గరికి. సో అక్కడి నుంచి మా హోటల్ నుంచి అయితే ఒక 15 minutes డిస్టెన్స్ ఉండే. సో మేము స్టార్ట్ అయిపోయాము. మేము రీచ్ అయ్యేసరికి 10 అయిపోయింది. మీరు చూస్తే ఇక్కడ చాలామంది జనాలు ఉండే. వీకెండ్ అవ్వడం వల్లనో మరి ఏమో తెలియదు, కానీ చాలామంది జనాలు ఉండే. క్యూ కూడా చాలా పెద్దగా ఉండే, ఎక్కడి నుంచో బయట నుంచి స్టార్ట్ అయింది క్యూ, మస్తు మంది ఉండే. ఇంకా మేము వెళ్ళమా అనుకున్నాము. అండ్ మేము వెళ్ళి కౌంటర్లో అడిగితే మాకు ఇట్లా స్పెషల్ టికెట్స్ ఉన్నాయి అనేసి అన్నారు. సో మేము ఇంకా 300 rupees టికెట్ తీసుకున్నాం పర్ పర్సన్కి. తీసుకొని ఇంకా మేము లోపలికైతే వెళ్ళిపోయాము. నార్మల్ టికెట్స్ వచ్చేసి 100 ఉన్నట్టుంది. సో ఇట్లా స్పెషల్గా అంటే మాత్రం వితౌట్ క్యూ లేకుండా సపరేట్గా వెళ్ళాలి అంటే మాత్రం పర్ పర్సన్ 300 పడ్డది మాకు టికెట్. సో ఇంకా మాకు ఎలాగో మేము మళ్ళీ వేరే ప్లేసెస్ వెళ్ళాలి కదా, సో అది కూడా లేట్ అయిపోతుంది అనేసి మేము ఇంకా 300 టికెట్సే తీసుకొని వచ్చేసాము. సో అక్కడి నుంచి కొంచెం బై వాక్ వెళ్ళాలన్నమాట, కొంచెం దూరం ఉండే. సో ఒక 5 minutes అట్లా ఉంది డిస్టెన్స్. సో నడుచుకుంటూ ఇంకా ఫెరీ బోట్ వరకు అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా చాలామంది జనాలు ఉన్నారు. అండ్ ఇక్కడ వీళ్ళకి 2-3 బోట్సే ఉంటాయంట. సో ఆ బోట్ వెళ్ళి ఫుల్ అయిన తర్వాతనే బోట్ వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ జనాలను డ్రాప్ చేసి మళ్ళీ అక్కడి నుంచి జనాలను పిక్ చేసుకున్న తర్వాతనే బోట్ అనేది రిటర్న్ అవుతుంది. సో మాకు అలా రానికి ఒక 10 to 15 minutes పట్టింది. సో ఆ ఎండలో అట్లానే వెయిట్ చేస్తూ నిల్చున్నాం. అండ్ ఫైనల్లీ ఒక బోట్ అయితే వచ్చింది. సో ఇక అందరు ఎక్కుతున్నారు వచ్చింది అనేసి బోటు. ఒక బోట్లో ఒక 50 members వరకు ఎక్కించుకుంటారు అనుకుంటా. అండ్ అందరికి కూడా ఇలా లైఫ్ జాకెట్స్ ఇస్తున్నారు, అందరు వేసుకోవాలి అనేసి. మాకైతే ఎండ అంటే పర్లేదు, కానీ చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకైతే చాలా ఎండ కొట్టింది అండ్ డిస్కంఫర్ట్ ఉండే వాళ్ళకి. ఇంకా ఆడి పడుకున్నారు 2 పిల్లలు కూడా. ఇంకా మేము అయితే బోట్ ఎక్కేసాము. నాకు కూడా ఇచ్చారు లైఫ్ జాకెట్ వేసుకోమని, కానీ ఇంకా జాన్స్ పడుకున్నాడు కదా నా మీద. సో మళ్ళీ వాళ్ళు లేస్తాడేమో అనేసి ఇంకా నేను వేసుకోలేదు.
సో మీరు కూడా ఒకసారి వ్యూ చూడొచ్చు, చాలా బాగుండే బోట్లో వెళ్తుంటే. ఆల్మోస్ట్ అయితే మేము రీచ్ అయిపోయాము. మాకు ఒక 5 minutes పట్టింది ఈ జర్నీ. అండ్ కొంతమంది జనాలు దిగిన తర్వాత మెల్లగా దిగుదాం అనేసి ఆగి మెల్లగా దిగాము. ఇంకా అక్కడ లైఫ్ జాకెట్స్ అన్నీ కూడా తీసుకున్నవనేసి అక్కడ పెట్టేయాలి. సో నెక్స్ట్ వచ్చే వాళ్ళు మళ్ళీ అవే యూస్ చేస్తారు కాబట్టి సో ఇంకా మేము నడుచుకుంటూ అయితే లోపలికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడనే షూస్ పెట్టుకోవాలి, అంటే చెప్పుల స్టాండ్ ఉంది. సో లోపల టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి అలౌ చేయరు, అక్కడే పెట్టేసుకొని పైకి వెళ్ళాలి. ఇక్కడ తిరువల్లువర్ స్టాచ్యూ, వివేకానంద రాక్ మెమోరియల్ అండ్ గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది. అండ్ కుమారి అమ్మన్ టెంపుల్ కూడా ఉంటాయి. సో ఆ ప్లేసెస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను నేను. చెప్పులు వేసుకోలేదు కదా అండ్ ఫుల్ ఎండ కొడుతుంది, కాళ్ళు అయితే ఫుల్ కాలుతున్నాయి. ఇక్కడ ఈ వైట్ పెయింట్తో వేశారు కదా, సో ఆ లైన్ మీద మనం నడిస్తే మాత్రం మనకి ఎండ కొట్టకుండా ఉంటుంది. సో మిగతా అంతా కూడా ఫుల్ ఎండ కొడుతున్నాయి, కాళ్ళు అయితే ఫుల్ మండినాయి మాకు. సో ఇంకా ఆ లైన్ మీదనే నడుచుకుంటూ వెళ్ళాము ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇప్పుడైతే మేము కుమారి అమ్మన్ టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము. ఈ టెంపుల్కి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే బనసుర అనే రాక్షసుడికి ఒక వరం ఉంటుంది. తనని ఎవ్వరు కూడా చంపలేరు, ఓన్లీ ఒక కన్యాస్త్రీ మాత్రమే చంపగలదు అనేసి అతనికి వరం వస్తుందన్నమాట. సో అతన్ని ఎలాగైనా చంపాలి అనేసి పార్వతీదేవి కన్యాకుమారి అనే అవతారంలో వెళ్ళి అతన్ని చంపేస్తుంది. అందుకే ఈ టెంపుల్ని కుమారి అమ్మన్ అనేసి పిలుస్తారు. అండ్ ఈ మెయిన్ టెంపుల్ కాదు, ఇంకో టెంపుల్ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఆ దేవి పాదాలు గుర్తులు మాత్రం ఇక్కడ పెట్టారు. సో నెక్స్ట్ మేము వివేకానంద మెమోరియల్ ప్లేస్కి అయితే వెళ్ళాము. ఇక్కడ వివేకానంద వ్యాక్స్ స్టాచ్యూ అయితే ఉంటుంది, అది చూసేసి బయటకు వచ్చాము. వ్యూ అంతా కూడా చాలా బాగుండే వాటర్తోని. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మెడిటేషన్ రూమ్ ఉందంటే అక్కడికి వెళ్ళాము. ఒక 5 minutes మెడిటేషన్ చేసి బయటకు వచ్చేసాము. ఇంకా ఈ కన్యాకుమారి వాటర్లో 3 oceans ఉంటాయి. ఒకటి అరేబియన్, బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ ఓషన్. ఇవన్నీ కూడా మీట్ అయ్యే ప్లేస్ వచ్చేసి ఈ కన్యాకుమారి ఓషన్. కానీ మనం చూస్తే మాత్రం అంతా ఒకటేలాగా అనిపిస్తుంది కదా, అదే ఇక్కడ స్పెషాలిటీ. సో పక్కనే బుక్స్ అమ్ముతున్నారు, ఇక్కడ వివేకానందుడి బుక్స్ అన్ని అమ్ముతున్నారు. సో నెక్స్ట్ అయితే గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ గ్లాస్ బ్రిడ్జ్ మొత్తం దాటి వెళ్తేనే ఆ తిరువల్లువర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ఇలా నడుచుకుంటూ వెళ్ళడం గ్లాస్ బ్రిడ్జ్ మీద ఇదే ఫస్ట్ టైము, భలే అనిపించింది. ఇంకా ఫొటోస్ కూడా దిగాము. ఈ గ్లాస్ బ్రిడ్జ్ మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ గ్లాస్తో కట్టారు, సో దట్ కింద వాటర్ మనకి ఫ్లోటింగ్ అనేది కనిపించనీకి అనేసి. పక్కనే స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తేనే మనకి స్టాచ్యూ అనేది దగ్గర నుంచి కనిపిస్తుంది. ఆ వీడియో నేను తీయలేదు, దగ్గరికి వెళ్ళిన తర్వాత అనిపించింది దూరం నుంచే బాగుంది అనేసి స్టాచ్యూ. అండ్ ఇంకా కొంతసేపు ఉండి ఫొటోస్ దిగి మేము బయటికి వచ్చేసాము. ఇదే వే అవుట్ అనమాట, కిందకి స్టెప్స్ దిగాలి. సో ఇలానే పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ దిగుతూ కిందికైతే వచ్చేసాము. సో ఈ టైమింగ్స్ వచ్చేసి 8 AM మార్నింగ్ టు 4 PM వరకు ఓపెన్ ఉంటుందంట, తర్వాత క్లోజ్ చేసేస్తారు. సో ఇక్కడ కన్యాకుమారి చూనికి ప్లేసెస్ కూడా పెద్దగా లేవు కాబట్టి మేము ఇంకా తిరువనంతపురంకి అయితే స్టార్ట్ అయిపోయాము. కన్యాకుమారి నుంచి తిరువనంతపురము 96 kilometers ఉంది. సో మాకు మినిమం ఒక 3 hours పడుతుంది వెళ్ళనీకి. ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుంది. సో మేము ఇంకొక ½ an hourలో తిరువనంతపురం అయితే రీచ్ అయిపోతాము. వెళ్ళే దారిలో మాకు ఫుల్ వర్షం పడ్డది, ఒక 10 minutes కంటిన్యూగా వర్షం పడ్డది. ఇంకా మేము చూడలేమేమో అనుకున్న ప్లేసెస్, కానీ ఒక 10 minutes తర్వాత అయితే ఆగిపోయింది వర్షము. 9కి అలా డిన్నర్ చేద్దాము అనేసి గూగుల్లో సర్చ్ చేస్తే 4 రేటింగ్తో కమలం అనే రెస్టారెంట్ కనిపించింది మా హోటల్కి దగ్గరలో ఉండి. సో అక్కడ తిందామనేసి ఆగాము. ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుండే ఫుడ్. తినేసి ఒక 10 minutes డిస్టెన్సే ఉండే మాకు మా హోటల్కి. సో మా హోటల్ పేరు వచ్చేసి రెస్ట్ అండ్ రిలాక్స్. సో లగేజ్ అంతా తీసుకెళ్ళి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా పడుకున్నాము. 11:30 అయింది మేము రీచ్ అయ్యేలోపు.
నా నెక్స్ట్ వీడియోలో డే 4 తిరువనంతపురంలో ఏ ప్లేసెస్ వెళ్ళామో డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.